నమస్కారం మిత్రులారా, నేను శివరుద్రసాద్. ఇప్పుడు గడిచిన సంవత్సరాలలో అంటే చాలా మనం వీడియోల్లో చూస్తూ ఉన్నాం. ఈ మధ్య కాలంలో యువతీ యువకులందరూ జై శ్రీరామ్ అని అంటున్న మాట ఎందుకు అనాలి? అసలు జై శ్రీరామ్ అంటే ఏమొస్తుంది? జై శ్రీరామ్ అని అంటే ఈ రోజుల్లో మనం హిందువులం అయిపోతామా అన్న ప్రశ్న చాలా వీడియోస్లో చూడడం జరిగింది. ఈ మధ్య కూడా కొంతమంది కూర్చొని మాట్లాడుతున్న సందర్భం. జై శ్రీరామ్ అని అన్నప్పుడు మా కులదైవం లేదా మా ఇల వెలుపులు లేదంటే మా గ్రామ దేవతలు బొడ్రాయి ఇలా మేము కొలుచుకున్న కొందరు దేవతలకి అవమానం జరుగుతుంది కదా. మేము ఎన్నో రోజుల నుంచి దేవతలను పూజిస్తున్నాము కదా, వారి పరిస్థితులు ఏంది అని అన్న మాట లేవనెత్తిన ప్రశ్నలకి ఒక చిన్న జవాబు. మన రాముడి మందిరాన్ని కట్టుకున్న తర్వాత చాలా మందిలో ఈ ఐక్యత కనబడుతూ ఉంది. కానీ మీ అందరికీ తెలియాల్సిన విషయం ఏమిటంటే 500 సంవత్సరాల నుంచి మనము ఒక రామ జన్మభూమి గురించి ఎందరో ప్రాణాల త్యాగం, ఎందరో పోరాటాలు, ఎందరో వీర వనితల, ఎందరో పురోహితులు, సాధువులు మరియు ఎందరో మహానీయుల కష్టాన్ని చూసాం. వాళ్ళు ఎన్నో ప్రాణత్యాగాలని చూసాం. మనం తెలియాల్సిన విషయం ఏంటంటే 500 సంవత్సరాలకు ముందు కూడా కొన్ని వేల సంవత్సరాల క్రితం, 500 సంవత్సరాల క్రితం కంటే ముందు మాట చెప్తున్నా, అంటే 1000-1500 సంవత్సరాల ముందు నుంచి కూడా రాముడి యొక్క విశేషం మీద చాలా పోరాటాలు జరిగాయి, చాలా యుద్ధాలు జరిగాయి. కానీ మనము ఒక బాబ్రీ మసీదు గురించి మాత్రమే జరుగుతుంది అన్న ఆలోచన పెట్టుకొని ఉన్నాం. కాదు, అంతకు ముందుకు బాబ్రీ మసీదు కంటే ముందు నుంచి కూడా మన యొక్క రాముడి యొక్క అయోధ్య ప్రాంతం మీద ఎన్నో దండయాత్రలు జరిగాయి. చరిత్ర పుస్తకాల్లో ఎన్నో మహానుభావులు రాసి ఉంచారు ఇలాంటి విషయాలు. మనందరం ఎందుకు జై శ్రీరామ్ అనాలి అని అన్న ప్రతి ఒక్కరికి తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, జై శ్రీరామ్ అన్నప్పుడు మన ఇలవెలుపులే కానీ, గ్రామ దేవతలే కానీ, కులదైవం ఎప్పుడు కూడా చిన్నపోదు. వాళ్ళని అమర్యాద చేసిన వాళ్ళం కాదు. జై శ్రీరామ్ అనేది దేనికంటే, ఎవరైతే అప్పట్లో ఈ గుడులని, గోపురాలని ధ్వంసం చేసి ఇప్పటికీ కూడా ధ్వంసం చేయాలని ఆలోచన చేస్తున్నారు కొంతమంది. అంటే ఎవరైతే రామ మందిరం కట్టకూడదు అని అప్పట్లో వేరే వాళ్ళ ఆలోచన చేసిన వాళ్ళందరికీ మనం జై శ్రీరామ్ అని అన్నప్పుడు అవతల వ్యక్తి ఏదైతే శత్రుత్వమో లేకపోతే ఏదేదో కుతంత్రం లాంటి చేశారో, రామ మందిరాన్ని కట్టకుండా అడ్డుకున్నారో, వాళ్ళందరికీ విని చేరడానికి అనాలి జై శ్రీరామ్ అని. మీ ఇలవెలుపులని, కులదైవాలని, లేకపోతే మనం పెట్టుకున్న బొడ్రాయిలని, లేకపోతే మన వంశ దేవతలను అవమానపరుస్తున్నామేమో, కేవలం రాముడిని జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని అంటున్నాము అని అనుకున్న అపోహ. రాముడి యొక్క పేరు వింటే మన భారతదేశం మీద తక్కువగా అంచనా వేసిన కొందరు ఎందరో ఉన్నారు. అలాంటి వాళ్ళు 100 సంవత్సరాల నుంచి. అలాంటి వాళ్ళకి మనం జై శ్రీరామ్ అన్నప్పుడు వాళ్ళ యొక్క పైశాచికత్వానికి నిజమైన విజయం ఇలా ఉంటుంది అని చూపించడానికి జై శ్రీరామ్ అనాలి మనందరం. కాబట్టి వితండవాదమైన అర్థం పర్థం లేని ప్రశ్నలు మన పూర్వీకులు మనకి ఇవ్వలేరు. ప్రతిదానికి ఒక అర్థంతోనే ఉన్నది మన శాసనం. కాబట్టి మన పురాణాలు, మన వేద పండిత్యాలు, మన వేదాలు, మన శాసనాలన్నీ లోకశ్రేయస్సు కోసము ఉన్నాయని తెలుసుకోవడం ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం. కాబట్టి యువతి యువకులారా, జై శ్రీరామ్ అని మనం బలంగా అని రాముడి యొక్క విజయాన్ని, శత్రువుల గుండెలో ధర్మ ధ్వజాన్ని మనందరం చూయించే ఆ త్రివర్ణ కాషాయ పథకం, ఆ త్రివర్ణ ఓంకార పథకం లేదా ఓంకార పథకం నిజంగా రెపరెపలాడుతూ వీర హనుమంతుడు చేసిన త్యాగానికి, వీర హనుమంతుడు చూసిన సాహసానికి, మనందరం పోరాడిన పోరాటానికి, మనందరం కలిసి కట్టుకున్న రామ మందిరానికి విలువ వస్తుంది. కాబట్టి అందరం జై శ్రీరామ్ అని మనస్ఫూర్తిగా అనాలని
శ్రీ కేదారేశ్వరుడి సన్నిధిలో నుంచి ఈ వీడియో చేయడం జరిగింది. హర హర మహాదేవ శంభో శంకర.